హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేది త్వరలోనే ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జాము. సో దీనికి సంబంధించి మీ మార్క్స్ అనేవి టెస్ట్ సిరీస్లో కొంతమంది చూశాను, చాలా తక్కువ వస్తున్నాయండి మార్క్స్ అనేవి. సో ఎందుకు తక్కువ మార్క్స్ వస్తాయి? సో మేజర్గా టెస్ట్ సిరీస్లో మీరు రాసినప్పుడు ఎందుకు తక్కువ మార్క్స్ వస్తాయో కొన్ని రీజన్స్ చెప్తాను. వాటిని ఎలా అధిగమించాలి, సో అధిగమించి హైయెస్ట్ మార్క్స్ అనమాట, ఎక్కువ మార్కులు ఎలా గెయిన్ చేసుకోవాలి. సో ఈ మెయిన్స్ మొత్తం గేమ్ చేంజర్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ అనమాట. సో మొత్తం కూడా ఆన్సర్ రైటింగ్ గేమ్ చేంజర్ ఉంటుంది. సో ఇందులో మనకి చాలా రకాలుగా ఉంటాయన్నమాట. సో హైయెస్ట్ స్కోరింగ్ పేపర్స్ ఏమున్నాయి అంటే మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చే పేపర్స్ కొన్ని ఉంటాయి. ఇలా స్మార్ట్గా చదువుకోవాలి మెయిన్స్ అనేది. సో ఏదో చదివేస్తున్నాము, టెస్ట్ సిరీస్ రాస్తున్నామంటే అవ్వదనమాట. సో చాలా స్మార్ట్గా వెళ్ళాలి. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మెయిన్స్లో మీరు ప్రిపేర్ అయ్యే సోర్సెస్ అనమాట. సో ప్రిపేర్ అయ్యే సోర్సెస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. మీరు చదివే బుక్స్ వాటికి సంబంధించి చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో మీరు వాల్యుయేషన్ కోసం చాలా తీసుకోవాలి. సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా మిషన్ కోహినూర్లో, అక్కడ నేను ప్రతిదీ చెప్తాను. మీరు వాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే లాస్ట్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ 35 డేస్ ముందు ఎవరిని జాయిన్ చేసుకోము. సో ఫ్రీగా వదిలేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ అంతా క్లోజ్ చేస్తాము. సో ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాము. అక్కడ నుంచి ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని ఆ వాట్సాప్కి మీరు టీమ్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీరు ఇంటరాక్ట్ అవుతారు అనమాట. టీం వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు. సో ఇదొకటి సోర్సెస్ ఒకటి. ఇంకొకటి ఆన్సర్ రైటింగ్లో మేజర్గా టెయిల్ వర్డ్స్ అనమాట. సో టెయిల్ వర్డ్స్ ఉంటాయి కదా, సో టెయిల్ వర్డ్స్ని బట్టి ఎవరు రాయట్లేదు. సో జనరల్గా వాళ్ళకి ఏం తెలుస్తున్నారో రాస్తున్నారు. సో మీ క్వశ్చన్ అడిగారు, సో క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ అన్నారు, డిస్కస్ అన్నారు, తర్వాత క్రిటికల్లీ అనలైజ్ అన్నారు, ఎగ్జామిన్ అన్నారు. ఇట్లా అడిగినప్పుడు సో సింపుల్గా మీకు ఏం తెలుసు అది రాస్తున్నారు. అలా కాదు, యూ షుడ్ రైట్ వాట్ దే విల్ ఆస్క్, నాట్ వాట్ యు నో. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను మీకు అందరికీ, వాళ్ళు ఏం అడిగారు అది రాయాలి, అంతే తప్ప మీకు తెలిసింది రాయకూడదు అనమాట. సో మనకి చాలా రకాలుగా ఉంటాయి టెయిల్ వర్డ్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ అన్నాడు. సో కామెంట్ అంటే దీని అర్థం ఏంటి? మీ యొక్క ఒపీనియన్ అనమాట. సో మీ యొక్క ఒపీనియన్ అంటే మీ యొక్క ఒపీనియన్ కావచ్చు, మీ యొక్క రియాక్షన్ కావచ్చు, దీన్ని బట్టి రాయమంటాడు. అంతే తప్ప దాని గురించి రాయమని చెప్పి అడగడం అనమాట. సో అర్థమైందా మీకు? సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట దానికి సంబంధించి మొత్తం కూడా. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ మీద కామెంట్ అన్నాడు, ఏదైనా రైట్ టు ప్రైవసీకి సంబంధించి కావచ్చు, లేదా గ్యాంగ్ రేప్స్కి సంబంధించి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఉరిశిక్ష అనేది వేయాలి, దాని గురించి అడిగాడు. లేదా జిఎస్టీ గురించి అడిగాడు, ఇంకో టాపిక్ గురించి అడిగాడు. కామెంట్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఉంది మనకి. జన్ధన్ యోజన అనేది 10 సంవత్సరాలు అయిందన్నమాట పెట్టి, జన్ధన్ యోజన. సో జన్ధన్ యోజన ఉంది కదా, 10 సంవత్సరాలు అయింది, 10 ఇయర్స్ అయింది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ రాయమని అనుకోండి, మీరు జన్ధన్ యోజన గురించి రాయకూడదు, మీ యొక్క ఒపీనియన్ రాయాలి దాని మీద. ఇట్లాంటివి చాలామంది మిస్ అయిపోయి మార్క్స్ కోల్పోతారనమాట. సో మీరు జన్ధన్ యోజన గురించి రాయడం వల్ల మీకు 1 మార్క్ అంటే ఎక్కువ వేయరు, 1 లేదా 2 మార్కులు అంతే. కానీ మీరు అదే ఒపీనియన్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన విధంగా రాశారంటే మీకు 6 to 7 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? 10 to 10 మార్క్స్ అనేది పడవు, ఓపెన్గా చెప్తున్నాను. సెంట్ మార్క్స్ పడడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు 6 to 7 మార్క్స్ గెయిన్ చేసుకున్నారంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ మార్క్స్ అనమాట. సో యావరేజ్గా. సో కాబట్టి టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ అంటారు, డిస్కస్ అంటారు, ఇలా చాలా ఇవన్నీ కూడా మనము మెంటర్షిప్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటి వల్ల స్కోర్ పెరుగుతుంది. సో కంటెంట్ అనేది ఒక బుక్ అనేది 1000 మంది చదువుతారు, కానీ కొంతమంది మాత్రమే టాప్లో వస్తారు. ఎందుకంటే ఇట్లాంటి బేసెస్గా ఉంటాయన్నమాట ఆన్సర్ రైటింగ్లో. సో ఎక్స్ప్లెయిన్ అంటే మీరు రాసే ఆన్సర్ మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ చాలు, ఒక ఎగ్జాంపుల్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ డిస్కస్ అంటే డీపర్ దాన్ ఎక్స్ప్లెయిన్ అనమాట. దీనికి ప్రతి పారాగ్రాఫ్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉండాలి. సో ప్రతి పారాగ్రాఫ్ ఎగ్జాంపుల్ ఇస్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ కంటే కూడా కొంచెం డీప్గా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని డిస్కస్ అంటారు, ఎగ్జామిన్ అంటారు, తర్వాత మనకి ఎల్యూసిడేట్ అంటారు, ఎక్స్పాండ్ అంటారు. ఇట్లా చాలా ఉంటాయన్నమాట, కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎలాబరేట్ అంటారు, ఎలాబరేట్ విస్తరిస్తూ డిఫరెంట్ డైమెన్షన్స్లో రాయడం అనమాట. ఇటువంటి అన్నీ కూడా మన మెంటర్షిప్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఎటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్లో ఇన్క్లూడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్ గురించి అడిగారు. సో జిఐ ట్యాగ్ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు సో ఈ జిఐ ట్యాగ్కి సంబంధించి మీరు ఎప్పుడో పాత ఎగ్జాంపుల్స్ రాయకూడదు, రీసెంట్గా కూడా ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇలానే కొన్ని రిపోర్ట్స్, ఇండిసెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా అందులో ఇన్క్లూడ్ చేస్తేనే మీకు ఆన్సర్ అనేది పడుతుంది. సో ఇట్లా ఈ బేస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత చాలామందికి కన్క్లూజన్ అనేది సరిగా రాయడం చేత కదనమాట. కన్క్లూజను సో ఇంట్రడక్షన్ అనేది ఎలాగైనా రాస్తారు. సో దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, రాస్తారు. ఈ కన్క్లూజన్ అనే దాంట్లో కూడా చాలా ఆర్ట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే వస్తుంది. కాబట్టి సో ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా సో మన మిషన్ కోహినూర్లో అయితే ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ ఎవరైనా ఉంటే లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది మిషన్ కోహినూర్లో జాయిన్ అవ్వడానికి. మీరు మన వాట్సాప్ టీంని అయితే కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మీకు. సో మీరు రాసే టెస్ట్ సిరీస్ ఒక్కటే కాదు,
మీరు చదువుతూ టెస్ట్ సిరీస్ రాసాము స్కోర్స్ వస్తున్నాయంటే కాదు. ఇక్కడ మీకు వచ్చిన టెస్ట్ సిరీస్లో స్కోర్ కంటే కూడా అక్కడ బాగా ఫోకస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టెస్ట్ సిరీస్లో నాకు 90 వచ్చాయంటే రేపు అక్కడ 30-40గా పడిపోవచ్చు అనమాట, చెప్పలేం. కాబట్టి వీటి మీద బేస్ అవ్వండి, ఎక్కువగా ఇక్కడ బేస్ అవ్వండి. మీరు రాసుకునే విధానం కావచ్చు, నోట్ మేకింగ్ కావచ్చు, మీరు రాసే వాల్యుయేషన్ కావచ్చు. సో ఇట్లా వీటిని బేస్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా సో మేజర్గా మన మెంటర్షిప్ యొక్క లక్ష్యం ఏంటంటే మీకు ఎక్కడైతే 3 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకుంటున్నారో, మీకు 3 మార్క్స్ పడే చోట 6 నుంచి 7 మార్కులు ఎలా పడాలి అనే ఉద్దేశంతోనే ఈ మన మిషన్ కోహినూర్ అనే ప్రోగ్రామ్ అనమాట. ఈ మిషన్ కోహినూర్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. అర్థమైందా? ఇందులో మీకు ప్రతిదీ ఉంటాయి, సోర్సెస్ ఉంటాయి అనమాట. ఎటువంటి రిపోర్ట్స్ చదవాలి, ఎటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇవన్నీ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాము. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్వి. నెక్స్ట్ జనరల్ ఎస్ఏకి సంబంధించి ప్రోగ్రామ్ ఉంటుంది, సపరేట్గా జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో 10 ఎస్ఎస్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను, ఇంపార్టెంట్ ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎస్ఏకి సంబంధించి కొన్ని ఎక్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఎస్ఏని ఎలా రాయాలి, ఎటువంటి థింగ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మీకు 35 హిందూ ఆర్టికల్స్ అనమాట. సో హిందూకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా 35 ఆర్టికల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు జూమ్ సెషన్స్ తీసుకుంటాను లాస్ట్లో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాం ప్రతి సండే, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కూడా గమనిస్తూ ఉండాలి మనం, దీనికి సంబంధించి కూడా చూస్తూ ఉండాలి. ఇట్లా మీకు ప్రతిదీ కూడా నీట్గా ఈ ప్రోగ్రామ్ అయితే ఫోకస్ చేస్తాం అనమాట. సో దీని థీమ్ ఏంటంటే మీ యొక్క మార్క్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దీని యొక్క టార్గెట్ ఏంటంటే టాప్ 5లో మీరు ఫైనలిస్ట్లో ర్యాంక్ ఎలా సాధించాలి, సో టాప్ 5లో ర్యాంక్ ఎలా సాధించాలి అనే ఉద్దేశంతోనే మనమైతే ట్రైన్ చేస్తాము. ఎక్కువగా మనము టాపర్స్ యొక్క ఆన్సర్ కాపీస్ ఉంటాయి కదా, టాపర్స్ యొక్క ఆన్సర్ కాపీస్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని వీడియోస్ నేను ఫ్యూ క్లాసెస్ ఇప్పుడు చేస్తాను అనమాట, లాస్ట్ మీట్లో చేస్తూ ఉంటాను. ఫ్యూ వీడియోస్ మొత్తం కూడా ఆన్సర్ కాపీస్ అనమాట. సో మనకి టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్ కాపీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చెప్తాను అనమాట, క్వశ్చన్కి వాళ్ళు ఏం ఆన్సర్ రాశారు, సో వాళ్ళ టెస్ట్ సిరీస్ ఎటువంటి ఆన్సర్స్ రాశారు, దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి థింగ్స్ మెన్షన్ చేశారు, సో టాపర్ అవడానికి ఎటువంటి వాల్యుయేషన్ చేశారు, అవన్నీ కూడా కొన్ని వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు మన ఎగ్జామ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసి ఒక క్లాసెస్ ఉంటాయన్నమాట మన దాంట్లో. ఇవైతే మీకు వండర్ఫుల్గా వర్కౌట్ అవుతాయి. సో మెయిన్స్కి ఎలా రాయాలి, సో ఎన్ని పేజీలు రాయాలి, ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలి, బాడీలో ఎటువంటి ఇమేజెస్ యూజ్ చేయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేయాలి, ఎక్కడ ఫ్లో చార్ట్స్ యూజ్ చేయాలి, ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టిప్స్ ట్రిక్స్ అనేది ఇప్పుడు నడుస్తాయి అనమాట. లాస్ట్ మీకు 40 డేస్ ఉందనగా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మీకు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా, దీనికి సంబంధించి కొన్ని క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కొన్ని బేసిక్గా మీరైతే క్వాలిఫై అవడానికి, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లోనే ఆల్మోస్ట్ 3000+ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారనమాట. సో 10% అంటే 3000+ స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా మీరైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇలా మన మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అయితే ఇస్తూ ఉన్నాము. సో ఇది చాలా క్రూషియల్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఒక మెయిన్ థీమ్ ఏంటంటే మెంటర్షిప్. ఇది ఓన్లీ మెంటర్షిప్, ఇట్స్ నాట్ ఏ కోచింగ్. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ కూడా ఉండదన్నమాట. టెస్ట్ సిరీస్ ఉండదు, కంప్లీట్గా మేము మీ యొక్క ఆన్సర్ రైటింగ్ మీద బేస్ చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మెంటర్షిప్లో మీ మీద ఎక్కువగా నేను ఫోకస్ చేసే ఏరియా ఏంటంటే టెయిల్ వర్డ్స్. సో టెయిల్ వర్డ్స్ మీద ఎక్కువ మిమ్మల్ని ఫోకస్ చేపిస్తాను, ఎందుకంటే టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకున్నారంటే ఎక్సలెంట్ మార్క్స్ పడతాయి. సో చాలామందికి క్వశ్చన్కి సంబంధించి తెలియదు అనమాట, ఎలా అంటే అలా రాస్తుంటారు. అలా రాస్తే మార్క్స్ పడవు. ఎగ్జామినరు కరెక్షన్ చేసే ఎగ్జామినరు ప్రతి వర్డు ప్రతి సెంటెన్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని ఎవరైతే రాస్తారో వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ పడతాయి. సో కంటెంట్లో నెక్స్ట్ ఈ టెయిల్ వర్డ్స్తో పాటు ఇంకా ఏం చెప్తా ఉంటాం మనం, స్టాటిక్స్ అనమాట. గణాంకాలు ఎటువంటి యూజ్ చేయాలి, సో ఎగ్జాంపుల్స్ ఎటువంటి యూజ్ చేయాలి, ఎక్కడ పారాగ్రాఫ్ రాయాలి, ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ అనే రాయాలి, ఎక్కడ సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మన మిషన్ కోహినూర్ ప్రోగ్రాంలో. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రోగ్రామ్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చాము. అక్కడి నుంచి జస్ట్ మీరు ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే మన టీం వాళ్ళు మిమ్మల్ని అయితే రిజిస్టర్ చేసుకుంటారన్నమాట. పేమెంట్ అవన్నీ తీసుకొని రిజిస్టర్ చేస్తారు. చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే సో జాయిన్ అవ్వండి. మీకు మంచి ఆన్సర్ రేటింగ్తో పాటు మెయిన్స్లో టాప్లో ఎలా రావాలి, ఎటువంటి స్కోర్ చేయాలి, హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా అందులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది చూడండి. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీ మెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులో ఇస్తూ ఉంటాను అనమాట. తర్వాత మీకు మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్ ఇచ్చారు కదా తెలంగాణకి సంబంధించి, ఈ ఆన్సర్ షీట్కి సంబంధించి కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే ఇచ్చున్నాను అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో కూడా నీట్గా చెప్తూ ఉంటాను అన్ని, ఎంతవరకు రాయాలి ఆన్సరు, ఎలా రాయాలి, క్వశ్చన్ నెంబర్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాము. అవి కూడా ఫాలో అవుతుండండి. సో టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలానే మన శివన్ కన్సెప్ట్స్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్ టీమ్ అయితే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ప్రోగ్రామ్ అయితే త్వరలోనే క్లోజ్ చేస్తూ ఉన్నాం. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.